హాయ్! అందరికి నా నమస్కారం. పేరు ప్రశాంత్. వెల్కమ్ టు మై ఛానల్ వైబ్ విత్ ప్రశాంత్. మనం ఈరోజైతే వెళ్ళబోతున్నాము లేపాక్షి టెంపుల్‌కి. మనం ఇప్పుడు ఫస్ట్ ప్లేస్‌కైతే వచ్చేసాము. నంది అన్నమాట. ఇది దాదాపు మనకి 10 మీటర్స్ పొడవు అండ్ 6 మీటర్స్ హైట్ అయితే ఉంటుంది. నంది చూడ్డానికి చాలా అద్భుతంగా ఉంది. దీన్ని ఒకే రాయి మీద అయితే చెక్కడం జరిగింది. ఏకశిలా విగ్రహం అన్నమాట ఇది. అండ్ దీని మీద చూసుకున్నట్టయితే చాలా డెకరేటివ్‌గా చాలా అద్భుతంగా అయితే దీన్ని చెక్కారని చెప్పుకోవచ్చు. ఈ నంది మెడ మీద మనం చూసుకున్నట్టయితే నెక్లెస్, మువ్వల హారం అండ్ ఈ గంటలతో కూడినటువంటి ఒక హారం అయితే కనిపిస్తా ఉంది. ఈ నంది అయితే లేచి నిలబడడానికి రెడీగా ఉన్నట్టు కనిపిస్తుంది. అండ్ ఈ నంది ఒకరినైతే చూస్తా ఉంది. ఎవరినైతే చూస్తా ఉంది అనేదైతే నేను వీడియోలో చెప్తాను చూడండి. ఈ నందిని చెప్పినట్టు ఎంతో వైభవంగా అయితే చెక్కారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు హారం ఎలా కనిపిస్తుంది, గంటల హారం ఎలా కనిపిస్తా ఉంది అనేది. చాలా అంటే చాలా అద్భుతంగా అయితే దీన్ని చెక్కడం అయితే జరిగింది. ఆనాటి శిల్పులు చాలా అద్భుతమైన కళాకారులనే చెప్పుకోవచ్చు. అండ్ మనం ఇది చూసుకున్నట్టయితే 16th సెంచరీలో అయితే ఇది నిర్మించారు. అండ్ ఇది విజయనగర ఎంపైర్‌కి చెందింది అని అయితే ఇక్కడ శాసనాలు చెప్తున్నాయి. మనకి జాతరలో నందులు కనిపిస్తాయి కదా! దానికి ఎంతో బాగా అలంకరణ అయితే చేసుంటారు. సో, దానిలాగే ఇక్కడ కూడా మనకి ఈ నంది చూసుకున్నట్టయితే అంతా పైనుంచి కింది వరకు చాలా అద్భుతంగా అయితే చెక్కడం అయితే జరిగింది. చూసుకోవచ్చు ఫ్రంట్ నుంచి ఎలా కనిపిస్తుందని. చాలా అద్భుతంగా కనిపిస్తుంది. రోడ్డుకి ఇటు సైడ్ నంది ఉంటుంది. రోడ్డుకి అటు సైడ్ జటాయు థీమ్ పార్క్ అయితే ఉంటుంది. సో, ఇక్కడ చూపిస్తాను చూడండి అదే జటాయు థీమ్ పార్క్. అక్కడ కొండపైన జటాయు స్టాచ్యూ అయితే పెట్టడం జరిగింది. అండ్ అక్కడ చూసుకున్నట్టయితే ఆ జటాయు స్టాచ్యూ అనేది చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అండ్ అక్కడి నుంచి వ్యూ పాయింట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మనం మొదటిగా లేపాక్షి మెయిన్ టెంపుల్‌కి అయితే వెళ్ళిపోదాము. వీరభద్ర స్వామి టెంపుల్. తర్వాత జటాయు థీమ్ పార్క్‌ని సందర్శించుకుందాం. ఇక్కడ చూసినట్టయితే మనకి నంది పక్కనే ఒక లోటస్ పాండ్ అయితే కనిపిస్తా ఉంది. అండ్ ఇక్కడ లోటస్ పాండ్‌లో అయితే చాలా అంటే చాలా లోటస్ ఈ ఫ్లవర్స్ అయితే ఉన్నాయన్నమాట. చాలా అద్భుతమైన దృశ్యం ఇది. దీన్ని మట్టుకు మిస్ అవ్వకండి మీరు ఇక్కడికి వచ్చినట్టయితే. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. మీరు నా వీడియోస్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో. ఇక్కడ చూడండి లోటస్ ఫ్లవర్స్ అయితే చాలా అద్భుతంగా కనిపిస్తా ఉన్నాయి ఇక్కడ. సూపర్ అంటే సూపర్ అయిన దృశ్యం అన్నమాట ఇది. చాలా బాగా అనిపిస్తుంది నాకు. హాయ్! మనం ఇప్పుడైతే గుడి కాంపౌండ్‌లో అయితే ఉన్నాం అన్నమాట. నా వెనకాల ఉన్నదే గుడి. సో, వీరభద్ర స్వామి గుడి. అండ్ లోపల అయితే చాలా అద్భుతాలు, చాలా వింతలున్నాయి. నేను మీకు చూపిస్తాను ఒక్కొక్కటిగా. ఒక్కొక్కటి చాలా మెస్మరైజింగ్‌గా ఉంటుంది. గుడి కట్టిన విధానం గాని, గుడి ఆ నిర్మాణం కావచ్చు, చాలా అద్భుతంగా ఉంది. దీనికి ఒక ప్రత్యేకమైన స్టోరీ ఉందన్నమాట ఈ గుడికి. ఆ స్టోరీ కూడా మీకు చెప్తాను. ఎలా ఉంది అనేది. సో, సూపర్‌గా ఉంటుంది వీడియో అయితే. చూడండి లోపలికెళ్ళిపోదాం ఇప్పుడు గుడిలోకి మనము. గుడి లోపలికి వెళ్ళడానికి మనకి 2 మార్గాలైతే కనిపిస్తాయి. ఒకటి ఇలా మెట్టలు ఎక్కి లోపలికి వెళ్ళిపోవడము. రెండోదొచ్చేసి బ్యాక్ సైడ్ నుంచి అయితే ఉందన్నమాట. ఇది బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళడానికైతే దారి అనమాట. సో, మనం ఇలా గూడా ఎళ్ళవచ్చు. అండ్ నేను ఫస్ట్‌గా చూపిచ్చాను కదా! అలా మెట్టెలెక్కేసి అలా గూడా ఎళ్ళిపోవచ్చు. మనం ఇప్పుడైతే టెంపుల్‌లోకైతే ఎళ్ళిపోదాము. మనకి ఎక్కడైతే మనకి మెయిన్ గోపురం అయితే కనిపిస్తుంది కదా! ఇదొచ్చేసి ఫ్రంట్ ఎంట్రీ అనమాట. మనం ఇప్పుడైతే లోపలికెళ్ళిపోయి అక్కడ ఉన్న అద్భుతాలని మీ ముందుంచడానికైతే ట్రై చేస్తాను. చూడండి ఇదే బ్యాక్ సైడ్ ఉంది కదా! అదే మెయిన్ గోపురం అనమాట. అందరూ లోపలికెళ్తున్నారు. మనం గూడా లోపలికెళ్దాం. గుడి గోపురం అయితే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇక్కడ మనం లోపలికెళ్ళడానికి కెమెరాకి టికెట్ అయితే తీసుకోవాల్సుంటుంది. కెమెరాకి అరౌండ్ రూ. 25 టికెట్ అయితే ఉందన్నమాట. సో, మనం ఇలాగే ఇక్కడి నుంచి లోపలికెళ్ళిపోదాం ఇప్పుడు. మనకి ఎదురుగా కనిపించేదే మూల విరాట్ వీరభద్ర స్వామి టెంపుల్ అనమాట. సో, మనం ఈ గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ అయితే చేద్దాము. ఆ ప్రదక్షిణ చేసేటప్పుడే మనకి చాలా అద్భుతాలు కనిపిస్తాయి. మీకు ఒక్కొక్కటిగా చూపిస్తాను. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మనం మొదటిగా చూసినట్టయితే మనం ఏదైతే ఇప్పుడు నడుస్తున్నామో ఈ కట్టడాలని ఎందుకు నిర్మించారంటే అప్పటి కాలంలో మనకి హోటల్స్ అవన్నీ లేవు గదా! సో, ఎక్కెక్కడి నుంచో ఇలాంటి టెంపుల్స్‌ని చూడ్డానికి వచ్చినప్పుడు వాళ్ళు ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళు విశ్రాంతి తీసుకోవడానికైతే ఈ కట్టడాలనైతే నిర్మించారు. సో, అప్పటి కాలంలో ఇక్కడ ప్రజలు విశ్రాంతి తీసుకునేవారనమాట. ఇక్కడ చూసుకుంటే మీరు ఈ స్తంభాలు ఏవైతే ఉన్నాయో అవి జస్ట్ పిల్లర్స్ అలా నిలబెట్టారనమాట. పైన మళ్ళీ బండలేసేశారు. మనం చూసుకుంటే ఇక్కడ ప్రతి ఒక్క పిల్లర్ పైన అద్భుతమైన దృశ్యాలైతే చూడవచ్చు. ఇవన్నీ చాలా శాంపిల్సే అండి. ముందు చూపిస్తాను. డిజైన్స్ అయితే కళ్ళు చెదిరిపోతాయి. చాలా మెస్మరైజింగ్‌గా ఉంటది. మనం ఇప్పుడు ఎళ్ళిపోదాము వన్ ఆఫ్ ద వండర్ చూడ్డానికి. అదే ఫ్లోటింగ్ పిల్లర్ అనమాట. మనం మెయిన్ ఎంట్రీ నుంచి లెఫ్ట్ సైడ్ నడుచుకుంటూ వచ్చినప్పుడు మనకి ఈ ద్వారం అయితే కనిపిస్తోంది. సో, ఈ ద్వారం నుంచి లోపలికెళ్ళిపోదాము. మనం ఇలా లోపలికి ఎళ్ళగానే మనకొక శివలింగం కనిపిస్తోంది. ఫస్ట్ మనం ఫ్లోటింగ్ పిల్లర్‌ని చూడ్డానికైతే ఎళ్ళిపోదాము. మనం ఇలా వెళ్ళాల్సుంటుంది ఫ్లోటింగ్ పిల్లర్ చూడ్డానికి. సో, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇదే ఫ్లోటింగ్ పిల్లర్. ఇలాంటి పిల్లర్స్
పూర్వకాలంలో 3 ఉండేవి అంట. బ్రిటిష్ పరిపాలనలోన ఒక బ్రిటిష్ ఇంజినీర్ ఇక్కడ వచ్చి ఈ ఫ్లోటింగ్ పిల్లర్స్ ఎలా ఉన్నాయి అని కనుక్కోవడానికి 2 పిల్లర్‌నైతే ఊపాడనమాట. ఆ ఊపిడికి ఆ 2 పిల్లర్స్ పడిపోయాయి. తర్వాత ఈ మూడో పిల్లర్‌ని కూడా ఊపడానికి ట్రై చేసినప్పుడు ఇక్కడ ఉన్న లోకల్ పీపుల్ ఏమి చేశారంటే అక్కడ ఊపకుండా ఆయనని అడ్డుకున్నారనమాట. సో, ఆయన అప్పటికే ఈ పిల్లర్‌ని ఊపేసరికి ఇది ఒక ఇంచు, ఒక ఇంచు ఒక సైడ్ అయితే నేలకు వాలిపోయింది. ఈ పిల్లర్ ఎప్పుడైతే నేలకు వాలిందో ఆల్మోస్ట్ ఇక్కడున్న పిల్లర్స్ అన్నీ గూడా షేక్ అవ్వడానికి స్టార్ట్ చేశాయంట. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలోన ఈ పిల్లర్ వచ్చేసి ఒక వైపుకైతే వాలిపోయింది. ఇలాంటివి చూసినప్పుడు అనిపిస్తుంది అప్పటి శిల్పకళ అమోఘమని. మనం కొన్ని వీడియోలో చూసే ఉంటాము. ఈ పిల్లర్ కిందగా వాళ్ళు ఏవైనా చీరలు అలాంటివి పెట్టేసి ఫుల్‌గా ఫ్లోటింగ్ ఉందని చూపిస్తారు. కానీ ఒకే ఒక ఇంచు మాత్రం ఒక చివరన నేలకు ఆనుకొని ఉందనమాట ఇది. మొదట్లో అయితే ఇది పిల్లర్, హ్యాంగింగ్ పిల్లర్ అనే ప్రసిద్ధిగాంచింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లోన ఇది ఒక ఇంచు కిందకైతే వాలిందనమాట. ఎప్పుడైతే వాళ్ళు బ్రిటిషర్స్ వీటిని ఎప్పుడైతే ఊపేశారో ఇది కొద్దిగా డ్యామేజ్ అనే చెప్పుకోవచ్చు. అయినా ఇదొక కళా నైపుణ్యానికి మారుపేరని చెప్పుకోవచ్చు. ఇలాంటి దృశ్యాలని చూడ్డానికైతే మీరిక్కడికి రావాల్సిందే. చాలా అంటే చాలా అద్భుతమనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనము ఇక్కడ ఉన్న నెక్స్ట్ అద్భుతం గురించైతే మాట్లాడుకుందాము. ఈ వటభద్ర సాయి కృష్ణ పెయింటింగ్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఒక మర్యాకు పైన శ్రీకృష్ణుడు పనుకున్నట్టయితే కనిపిస్తుంది ఇక్కడ. ఇక్కడ ఉన్న ఒక విచిత్రం ఏంటి అంటే మీరు ఎక్కడి నుంచైనా చూసినా ఈ కృష్ణుడి కన్నులు మిమ్మల్ని చూసినట్టయితే కనిపిస్తుంది. మీరు ఇదైతే ట్రై చేయండి. ఎక్కడి నుంచైనా చూడండి. ఆ కృష్ణుని కన్నులు మిమ్మల్ని చూసినట్టయితే మీకు అనిపిస్తుంది. ఇది ఈ పెయింటింగ్ ఒక ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఇదొకటే పెయింటింగ్ కాదండి. ఇక్కడికి వచ్చినప్పుడు చూడండి ఈ సీలింగ్ వైపు పూర్తిగా పెయింటింగ్స్ అయితే మీకు కనిపిస్తాయి. చాలా అంటే చాలా మంచి పెయింటింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. మీరైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ అందరూ ఋషులందరూ ఉన్నట్టు కనిపిస్తుంది మనకు. చాలా అంటే చాలా విభిన్నమైన పెయింటింగ్స్ అయితే మీరు చూడొచ్చు ఇక్కడ. ఈ పెయింటింగ్స్ అన్నిటిని మనం కాపాడుకోవాలి. అది మన కర్తవ్యం. మనం ఇప్పుడైతే నెక్స్ట్ ప్లేస్‌కి వెళ్ళిపోదాం. అదే నాగలింగం. ఈ నాగలింగం కూడా ఏకశిలపైన చెక్కింది. ఈ నాగలింగం చూడ్డానికి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఇది మెయిన్ షూటింగ్ స్పాట్ అనే చెప్పుకోవచ్చు. ఈ నాగలింగానికి ఒక చిన్న స్టోరీ అయితే ఉందండి. అదేంటంటే ఇక్కడ ఉన్న శిల్పుల్ని వాళ్ళ అమ్మగారు భోజనానికి పిలిచినప్పుడు ఒక 10 నిమిషాల్లో వస్తామని చెప్పి ఆ 10 నిమిషాల్లో ఈ బేస్‌ని, ఆ పడగలనైతే చెక్కడం జరిగింది. దాన్ని చూసిన వాళ్ళ అమ్మగారు ఈ 10 నిమిషాల్లో ఇంత పెద్ద శిలని చెక్కారా అని చెప్పి నరదృష్టి అయితే ఇడిసిందనమాట. ఆ దృష్టికి ఇది 3 వైపులా చీలింది అని ఇక్కడ ఉన్నవాళ్ళు చెప్తారనమాట. మనకొక సామెత ఉంది కదండీ! నరదృష్టికి నల్లరాళ్ళు పగులుతాయని. బహుశా ఇందువల్లే కావచ్చు. అదే రాయికే మనం ఇక్కడ పక్కన చూసుకున్నట్టయితే ఒక ఏనుగు, శివలింగము, కన్నప్ప మూర్తులనైతే ఇక్కడ చెక్కడం జరిగింది. సో, దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే కాళహస్తి టెంపుల్ లేపాక్షి టెంపుల్ కంటే పాతది అని మనకిక్కడి నుంచి తెలుస్తుంది. వీటి పక్కనే మనకి ఒక పెద్ద వినాయకుడి విగ్రహం అయితే కనిపిస్తూ ఉంది. సో, ఇది కూడా ఏకశిలా విగ్రహం అనమాట. దీన్ని కూడా ఒకే రాయి పైనే చెక్కారు. ఇది కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుంది. కింద మనకి మూషికుడు కూడా కనిపిస్తాడు. ఈ విగ్రహానికి పూజ చేసిన తర్వాతే ఇక్కడ ఈ టెంపుల్‌ని కట్టడానికి స్టార్ట్ చేశారంట. ఇక్కడే పక్కన మీకు ఇంకో విచిత్రం అయితే కనిపిస్తుంది. అదేంటి అంటే 2 కన్నాలు ఉండి అక్కడి నుంచి రక్తం కారుతున్నట్టుంటుంది. సో, ఇవేంటి అంటే ఇక్కడ విరూపన్న అనే ఒక కోశాధికారి ఉండేవాడు. ఆయన రాజుగారి పర్మిషన్ లేకుండా ఈ టెంపుల్ నిర్మాణం అయితే స్టార్ట్ చేసేసాడు. ఈ విషయం రాజుగారికి తెలిసిన తర్వాత విరూపన్న కన్నులు పీకేయండి అని చెప్పినప్పుడు విరూపన్న తనకు తానే తన 2 కన్నులను పీకేసి ఇక్కడ గోడకి వేశాడంట. సో, అవే ఆ కన్నాలు. అక్కడి నుంచి వస్తున్నది రక్తం అని ఇక్కడ లోకల్ పీపుల్ అయితే చెప్తున్నారు. మనం ఇప్పుడు నెక్స్ట్ కళ్యాణ మంటపానికైతే వెళ్ళిపోతాము. ఇది అసంపూర్ణమైన కళ్యాణ మంటపం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ దాదాపు 80 స్తంభాల పని అయితే ఆల్రెడీ అయిపోయింది. కానీ ఇంకా మిగతావి చేయాలన్నప్పుడు విరూపన్న కన్నులు పీకిన తర్వాత ఇక్కడ పనులు ఎక్కడివక్కడే ఆగిపోయాయి. సో, ఇక్కడైతే దాదాపు 80 స్తంభాలున్నాయి. ఇక్కడ మనం చూసుకుంటే మహాశివుడు, పార్వతి వాళ్ళ పెళ్ళి అనమాట ఇది. ఇక్కడ పెళ్ళికి అంతా దేవుళ్ళు ఇక్కడికి వచ్చినట్టు, ఇక్కడ చుట్టూ ఆ దేవుళ్ళు ఇక్కడ ఆసీనమైనట్టు అయితే ఇక్కడ బొమ్మలు చెక్కారనమాట. ఇది వచ్చేసి
ఒక అద్భుతంగా ఉన్న మంటపం అనే చెప్పుకోవచ్చు. కళ్యాణ మంటపము. ఇది గాని పూర్తయ్యి ఉన్నట్టయితే మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ కళ్యాణ మంటపం ఇన్ ఇండియా అని చెప్పుకోవచ్చు ఇది. చాలా అద్భుతంగా ఉండేది. మనం చుట్టూ చూడండి ఇక్కడ అందరూ దేవుళ్ళు ఇక్కడ శివపార్వతుల పెళ్లి చూడడానికైతే వచ్చినట్టు మనకు కనిపిస్తుంది. ప్రతి ఒక్క స్తంభానికి ఒక్కొక్క దేవుడైతే ఉన్నాడనమాట ఇక్కడ. ఇక్కడ చూడండి ఒక్కొక్క స్తంభం ఒక్కొక్క దేవుడిని ప్రతిబింబిస్తుంది. చాలా అంటే చాలా అద్భుతంగా శిలాకారులు తమ పనితనాన్నయితే చూపించారు. చాలా అద్భుతమైన కళాకారులని చెప్పుకోవచ్చు. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ బ్రహ్మ, విష్ణు కనిపిస్తారు మనకు. ఇక్కడ చూడండి మనకి ఈ దృశ్యాన్ని చూస్తే ఇక్కడ శిలాకారుల ఒక పనితనం తెలుస్తుంది. ఒక బాడీకి 3 ఆవు తలలైతే ఉన్నాయన్నమాట. మనం 2 తలలు మూసినప్పుడు ఇంకో తల నుంచి చూపిస్తే అది ఎగ్జాక్ట్‌గా ఫిట్ అవుతుంది. ఈ మంటపానికి పక్కనే మనకి లతా మంటపం అని ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 40 స్తంభాలున్నాయన్నమాట. 40 స్తంభాలకి డిఫరెంట్ డిజైన్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇవి లేపాక్షి డిజైన్స్ అనే ప్రసిద్ధిగాంచినవన్నమాట. మన చీరల పైన ఇవి లేపాక్షి డిజైన్స్ అని వస్తాయి. ఆడవాళ్ళైతే ఈజీగా కనిపెట్టేస్తారు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్క ఈ స్తంభం పైన డిఫరెంట్ డిజైన్స్ అన్నమాట. ఒక్కొక్క స్తంభానికి ఒక్కొక్క డిజైన్. 40 స్తంభాలున్నాయి. 40 డిజైన్‌లయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా అద్భుతంగా ఇక్కడ డిజైన్స్ అయితే చేశారు. మనం ఆ మంటపం నుంచి బయటికొస్తే మనకి హనుమంతుల వారి విగ్రహం అయితే కనిపిస్తోంది. మనకి విగ్రహం ముందే ఒక పాదం అయితే కనిపిస్తుంది. ఈ పాదం సీతా పాదం అంట. ఇది ఏదో చిన్నగా ఉంది అనుకోవద్దండి. ఇది చాలా పెద్దగా ఉంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఎప్పుడు తడిగానే ఉంటుందన్నమాట. ఎండాకాలం గానీ, ఏ కాలమైనా కూడా ఇక్కడ ఒక తడిగానే ఉంటుంది. ఆ పాదం సైజ్ చూడండి ఎలా ఉందో. అక్కడ ఒక చిన్న పాప వెళ్లి నిలబడినప్పుడు పాదం సైజ్ అయితే మనకు తెలిసింది. పక్కన చూసుకుంటే మనకి ప్లేట్స్ అయితే కనిపిస్తాయన్నమాట తినడానికి. ఇవి రాతిపైనే చెక్కారు. ఇప్పుడు మనం మోడర్న్ హోటల్స్‌లో చూస్తాం కదా! డిఫరెంట్ కాయగూరలన్నీ పెట్టడానికి డిఫరెంట్ కంటైనర్స్ ఇస్తారు. అలాగే ఇక్కడ రాతి మీదనే చెక్కేశారనమాట. ఇక్కడే కూర్చొని అప్పుడు శిల్పులు భోంచేసేవారని చెప్తారు. ఇప్పుడు మనం నాట్య మండపానికైతే వచ్చేద్దాం. ఇక్కడ చూసినట్టయితే శివుడు నాట్యం చేస్తున్నట్టయితే కనిపిస్తుంది మనకు. పక్కన బ్రహ్మదేవుడు మధ్యలో వాయిస్తున్నట్టు, తుంబురుడు వీణ వాయిస్తున్నట్టు, సూర్యుడు నాదస్వరం ఊదుతున్నట్టు, దేవుళ్ళందరూ ఆ నాట్యాన్ని శివుడి నాట్యాన్ని చూస్తూ ఆనందిస్తున్నట్టయితే ఇక్కడ కనిపిస్తుంది మనకు. ఒక్కొక్క స్తంభాని పైన ఎన్నో మూర్తులు. చాలా అంటే చాలా అద్భుతమైన దృశ్యాలు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ శివుడు భిక్షకొచ్చినట్టు ఒక విగ్రహం అయితే కనిపిస్తోంది. ఇది శివుడు పార్వతిని పరీక్షించడానికి భిక్షకుడి వేషంలో వస్తాడు. పార్వతీదేవి చాలా శ్రద్ధగా భిక్షనైతే ఏస్తుంది. ఆమె శ్రద్ధను పరీక్షించడానికి శివుడు ఆమె వైపు ఒక చిన్న చూపు చూడగానే ఆమె చీర కిందకి జారిపోతుంది. అయినా కూడా పార్వతీదేవి చాలా శ్రద్ధగా భిక్షను వేస్తూ ఉంటుంది. అప్పుడు శివుడు పార్వతీదేవిని మెచ్చుకున్నాడంట. ఎంత శ్రద్ధగా భిక్షను వేస్తుంది అని. ఆ దృశ్యాన్ని మనం ఇక్కడ శిలారూపంలో అయితే చూడవచ్చు. ఇప్పుడు రండి మనము మూల విరాట్ వీరభద్రస్వామి టెంపుల్‌కైతే లోపలికెళ్ళిపోదాము. లోపలైతే కెమెరా అలో లేదు. లోపల వీరభద్రస్వామి మూర్తి అయితే ఇలా ఉంటుంది. లోపల దుర్గా అమ్మవారి విగ్రహం కూడా ఉంటుంది. గుడిలోని అద్భుతాలని మీరు ఎంజాయ్ చేశారని ఆశిస్తున్నాను. ఇప్పుడు మనము గుడి నుంచి బయటికెళ్ళిపోదాము. నెక్స్ట్ వచ్చేసి జటాయు థీమ్ పార్క్ అయితే ఎళ్ళిపోదాము. మీకు ఇప్పటివరకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు మనం జటాయు థీమ్ పార్క్ అయితే వచ్చేసాము. ఇక్కడ ఎంట్రీ టికెట్ ఉంటుంది. ఎంట్రీ టికెట్ వచ్చేసి ₹10 అనమాట. సో మనం ఇప్పుడు ఎంట్రీ టికెట్ తీసుకొని లోపలికెళ్ళిపోదాం. మనం ఇప్పుడు జటాయు థీమ్ పార్క్ అయితే టికెట్ తీసుకున్నాం కదా! సో పైకెళ్ళి జటాయు స్టాచ్యూని అయితే చూద్దాము. సో పైన నుంచి వ్యూ అయితే అద్భుతంగా ఉంటుంది. చూపిస్తా చూడండి. ఇదే చూడండి మనం జటాయు స్టాచ్యూ దగ్గరికి వెళ్ళడానికైతే దారి.
సో, మనం కొండ అయితే ఎక్కాల్సి ఉంటుంది. ఇక్కడ చిన్న చిన్న మెట్లున్నాయి. చానా అనుకూలంగా అయితే ఇక్కడ మెట్లని వీళ్ళు రూపొందించడం అయితే జరిగింది. సో, మనం ఇలాగే పైకెళ్ళిపోయి పైన వ్యూ అయితే చూద్దాము. ఎలా ఉంది ఏంటి అనేది. హాఫ్ వే వరకైతే మనకి సిమెంట్ మెట్లున్నాయన్నమాట. ఇక్కడ ముందర చూసుకున్నట్టయితే మనకి ఇనుమ మెట్టులైతే ఉన్నాయి. రండి పైకెళ్దాం. ఇక్కడ ముందు ఆంటీ అయితే చాలా కష్టపడిపోతున్నారు. సో, వయసులో ఉన్నప్పుడే అన్నీ చూసేయండి. వయసు అయిపోయిన తర్వాత చూడడం చాలా కష్టమవుతుంది. ఇక్కడ అట్మాస్ఫియర్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇంత ఎండలో గూడా చల్లగా ఉంది పైన. మనకి చాలా కూల్‌గా ఉందనమాట ఈ కొండ పైన. మరి ఏమో అది తెలీదు గానీ, ఇక్కడ చాలా కూల్‌గా అయితే అనిపిచ్చింది నాకైతే. ఇక్కడ చూడండి, ఇక్కడ పెద్ద పెద్ద రాళ్ళైతే కనిపిస్తున్నాయి పక్కన. ఇంత కొండ పైన మళ్ళీ ఇంత ఇంత పెద్ద రాళ్ళు. ఇక్కడ పక్కన ఈ పిల్లలు ఏంటి బ్రో యూట్యూబా అన్నారు. యూట్యూబే రండి హాయ్ చెప్పండి అన్నాను. ఇక్కడ చూడండి హాయ్ చెప్తున్నారు. మనకిక్కడ జటాయు స్టాచ్యూ దగ్గరికెళ్ళడానికైతే అక్కడ గేట్‌నైతే మూసేశారనమాట. అక్కడ మీరు వెనకాల చూసుకున్నట్టయితే ఇనుప మెట్లున్నాయి గదా! అట్లాగైనా ఎళ్ళిపోతే గిన మనం జటాయు స్టాచ్యూ దగ్గరికైతే ఎళ్ళిపోవచ్చు. మనకి ప్రస్తుతానికైతే అలో చేయట్లేదు వాళ్ళు. సో, మనం ఇక్కడి నుంచే వ్యూ ఎలా ఉంది అనేది చూద్దాము. అలాగే ఇలా సరౌండింగ్ వ్యూ ఎలా ఉంది అనేది చూపిస్తాను. మీరు చూడండి. ఇక్కడి నుంచి ఈ పైనుంచి ముందు ఎలా కనిపిస్తుంది, వ్యూ ఎలా ఉంది అనేది చూపిస్తాను. పైన చూసుకున్నట్టయితే మనకు ఒక చిన్న మంటపం గూడా కనిపిస్తా ఉంది. ఆ మంటపాన్ని కూడా చూద్దాం ఎలా ఉంది, లోపల ఏముంది అనేది. ఫస్ట్ అయితే వ్యూ చూపిస్తాను చూడండి ముందు ఎలా ఉంది అనేది. ఇక్కడి నుంచి దృశ్యం అయితే చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంది. ముందు చాలా విశాలమైన మనం ఇక్కడి నుంచి చూసినట్టయితే దృశ్యం అయితే చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు. పక్కన మనకి జటాయు స్టాచ్యూ కనిపిస్తూ ఉంది. జూమ్ చేసి చూపిస్తా చూడండి జటాయు స్టాచ్యూ ఎలా ఉంది అనేది. ఆ ఒక పెద్ద బండరాయి పైన ఆ జటాయు స్టాచ్యూ అయితే నిర్మించడం అయితే జరిగింది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. మనం ఇక్కడ పక్కనే ఉన్న మంటపంలోకి అయితే చూద్దాము లోపల ఏముంది అనేది. సో, చూపిస్తా చూడండి లోపల మంటపం లోపలికి అయితే వెళ్ళిపోదాం మనం ఇప్పుడు. సో, లోపల మంటపంలో చూసుకున్నట్టయితే మనకి ఎటువంటి విగ్రహం అయితే లేదు. చాలా ఖాళీగా ఉంది. సో, ఈ మంటపాన్ని పూర్వకాలంలో ఏదైనా విగ్రహానికైతే వాడిండొచ్చు అనుకుంటున్నాను. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సీతమ్మ వారి పాదం అయితే కనిపిస్తోంది కింద. ఇదే అండి జటాయు థీమ్ పార్క్. మనం ఇప్పుడు జటాయు థీమ్ పార్క్ అయితే చూసేసాం కదా! మనం ఇక్కడి నుంచి కిందకెళ్ళిపోదాము. ఇప్పుడు మీకు నేను లేపాక్షికి ఎలా రావాలనేదే చెప్తాను. సో, లేపాక్షి వచ్చేసి బెంగుళూరు నుంచి దాదాపు 130 కిలోమీటర్లు అయితే ఉందన్నమాట. మీరు 1 డే ట్రిప్ అయితే ఈజీగా ప్లాన్ చేసుకోవచ్చు. మార్నింగ్ ఎర్లీగా వదలండి. సో దట్ మీరు రిటర్న్ ఎర్లీగా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ అన్ని ప్రదేశాలన్నీ చూసుకొని. అండ్ ఇది హిందూపూర్ నుంచి 13 కిలోమీటర్లే ఉందన్నమాట. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్. వైబ్ విత్ ప్రశాంత్.